నమస్తే మేడం. ఎస్ నమస్తే. తిరుమల లడ్డు వివాదంలో రోజా గారు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జంతువుల కొవ్వు లేదని తేలింది కదా, పవన్ కళ్యాణ్ మా జగనన్న కాళ్ళు కడిగి నీ తలపైన నీళ్లు పోసుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో దానికి మీరు ఏ విధంగా సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పవన్ అన్న కాళ్ళు ఆమె 100 సార్లు కడిగి నెత్తి మీద పోసుకున్న ఆమెకి అయితే మాత్రం పుణ్యం రాదు. ఎందుకురా అంటే ఆమె అంత పాపిస్తాలు. ఎందుకు రా చెప్తున్నాం, ఓన్లీ పవన్ అన్న విషయంలో అని కాదు. ఇప్పుడు బయట రోడ్డు మీదకి ఎక్కుతుంది ఆమె. ఎందుకు ఎక్కుతుంది తెలుసా? బయట చాలా ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు రోడ్డు మీద ఎక్కదు. అబ్బే పవన్ అన్న ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎక్కిద్ది. అర్థమవుతుందా? అంటే ఆ దృష్టిలో పాపం పవన్ అన్న మీద ఉన్నట్టుంది. మేము ప్రేమించిందేమో మా అన్న రిజెక్ట్ చేశాడు, అవ్వట్లేదు అనుకుంటా. లేకపోతే ఏంటండి అది వరస్ట్ గా. ఎంతసేపు పవన్ అన్నేనా? మీరు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు మన వాళ్ళు ఏవైనా జరుగుతున్నాయి, పవన్ అన్న వాటి మీద దృష్టి పెడుతున్నాడా? పెట్టట్లేదు కదా. ఇంకెందుకంటే అంత దూరం నాకు అర్థం కాదు. మీరు ప్రజల మీద దృష్టి పెడితే నెక్స్ట్ అయినా సీఎంలు అవుతారు, నెక్స్ట్ అయినా మీరు వస్తారేమో. కొంచెం ఎంత మా పవన్ అన్న అయినా మంచి, ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు రమ్మని మేము కోరుకుంటాం. మా పవన్ అన్నే చెప్పారు ఆ మాట, మీరు ప్రజలకి ఎవరు హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఎవరు వచ్చినా మా ప్రాబ్లం లేదని. అలా కాకుండా ఎంతసేపు పవన్ అన్న మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళ మీద దృష్టి పెడతారేంటి? వీళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టాలి. ఎక్కడైతే ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి దృష్టి పెట్టి అవన్నీ సాల్వ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఏమైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది, గెలుస్తారు. అలా కాకుండా ఇలాంటి వాటిలోనే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు పట్టుకుందాం, ఆ కిందకి లాగేద్దాం, ఇలా చూస్తే మాత్రం చెప్తున్నా సంకనాగిపోతారు. అది